గుర్తుండిపోతుంది. ఈ అమ్మాయి చరిత్ర పుటల్లో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చింది జేమియా రాడ్రిగస్. అంతే, జై హింద్. రీసెంట్లీ జరిగిన మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. అక్కడ ఆడింది అబ్బాయిలు కాదు, అమ్మాయిలు. ఆస్ట్రేలియా జట్టుతో ఆడడం అంటే నార్మల్ విషయం కాదు. అలాంటిది 127 రన్లు కొట్టి నాట్అవుట్గా నిలిచి మన ప్రపంచానికి ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్ తీసుకొచ్చిన అమ్మాయి జేమియా రాడ్రిగస్. కానీ ఇప్పుడు ఆ సంతోషం చాలామందికి జీర్ణించుకోలేకపోతున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ తను స్పీచ్ ఇవ్వడం. ఆ స్పీచ్లో జీసస్ క్రైస్ట్ నన్ను నడిపించాడు, జీసస్ క్రైస్ట్ లేకుంటే నేను ఈ మ్యాచ్ వినేవాని కాదు, నా భుజాలు తట్టి ఆయన నడిపించాడు, నేను గెలిచాను, దాంతోపాటు మా అమ్మా నాన్నలకి థ్యాంక్స్ చెప్తున్నాను, దాంతోపాటు నా కోచ్కి, నా టీంకి, నా ఇండియాకి థ్యాంక్స్ చెప్తున్నా చెప్పినా కానీ కొందరు మెంటల్ నా కొడుకులు హేట్రేట్ పెంచుకుంటూ ఆ అమ్మాయి పైన ట్రోల్ చేస్తున్నారు. నిజంగా ఆ జేమియా అనే అమ్మాయి ప్లేస్లో ఆ పేరు కాకుండా ఝాన్సీ అని ఉంటే ఎంత సంబరాలు చేసేవాళ్ళు అందరూ. కానీ ఒక్కటి కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తను రిప్రజెంట్ చేసింది తన రిలీజన్ అయితే కాదు. తను రిప్రజెంట్ చేసింది మన భారతదేశం. మూడు రంగుల తిరంగా జెండాకు ఉన్న పొగరేంటో చూపించింది. అది కూడా అగ్రస్థాయిలో నిలిచిన ఆస్ట్రేలియా టీంతో. అది సంబరపడాల్సింది పోయి ఆ అమ్మాయి మీద విచ్చలవిడిగా ట్రోలింగ్లు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం. జై బోలో భారత్ మాతాకి జై అని అంటాం. అక్కడ ఆడింది కూడా అమ్మాయి. ఆ చిన్న కామన్ సెన్స్ అయితే లేకుండా పోయింది అందరికీ. దాంతోపాటు హేట్రేట్. ఎందుకు ఇంత హేట్రేట్? తను రిప్రజెంట్ చేసింది తన మతాన్ని కాదు. నా మతంలోకి రండి అని అనలేదు కదా. ఎవ్వడి నమ్మకం మంది. ఆ నమ్మకాన్ని కూడా స్వేచ్ఛగా చెప్పుకునే అధికారం లేదా? ఇది లౌకిక రాజ్యమే కదా, భిన్నత్వంలో ఏకత్వమే కదా మనది. కానీ నిజంగా ఇది చాలా హేట్ గైస్, చాలా మంచిది కాదు ఇది. ఎందుకంటే మన ఇండియాకి ఫస్ట్ టైం ఒక లేడీస్ టీం నుంచి వరల్డ్ కప్ గెలవడం, అది కూడా నాట్అవుట్గా నిలవడం అన్న. బాయ్స్ ఆడాలంటేనే జంగిర్ అయిపోతుంది ఒక్కొక్కరికి. అలాంటిది ఎంత కష్టపడితే ఆ స్థాయికి ఎదుగుతారు. అది చూడకుండా టోటల్గా హేట్ రేటు, తన క్రిస్టియను, ఇది అది. ఒకటి గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా, రాత్రి ఎంత పెద్దదైనా సరే పగలు మట్టుకు ఖచ్చితంగా అవుతుంది. తన సక్సెస్ నిలిచింది. మీరు ఎన్ని ట్రోల్ చేసినా, ఏం చేసినా, తను పిచ్లో ఆడేటప్పుడు తన బూటికి అంటుకున్న దుమ్ములాగా ఈ ట్రోల్స్ ఏమి ఫరక్ కాదు. ఇంకెన్ని రోజులు ఈ హేట్ రేట్ పెంచుకుంటూ పోతే ఏమొస్తుంది? ప్రపంచ దేశంతో పోటీలు పడాలి. చైనా వంటి ఒక పెద్ద దేశంతో పోటీ పడాలని అక్కడున్న ఎడ్యుకేషన్, అక్కడున్న పవర్టీ, అక్కడున్న డెవలప్మెంట్ మనం నేర్చుకోవాలి. కానీ ఇంకా ఎన్ని రోజులు ఈ 2025 ఒక హేట్ రేట్, ఒక మనిషిని హేట్గా చూడడం, ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఎందుకు ఇంత హేటెడ్గా చూడడం? కానీ తను రిప్రజెంట్ చేసింది మన భారతదేశాన్ని. సంబరాలు చేసుకోవాల్సింది పోయి ట్రోలింగ్ చేస్తారు. ఏదేమైనా జేమియా రాడ్రిగస్ తను అనుకుంది సాధించింది. తన పక్కన ధైర్యంగా నిలబడింది. జీసస్ క్రైస్ట్ అని నమ్మింది. మన భారతదేశానికి కప్పు తెచ్చింది. సెలబ్రేషన్స్ దుమ్ము లేచిపోయింది. భారతదేశంలో ట్రోల్ చేసిన వాళ్ళు 1% అయితే 99% చాలామంది సక్సెస్ అయ్యారు. ఎందుకంటే లేడీస్ని ఎంకరేజ్ చేయడంలో చాలా వెనుకబడిపోయింది మన దేశం. దానికి తోడు కొన్ని బ్యాక్ స్టోరీలకు వెళ్తే కేవలం వంటింటికే పరిమితం అని చెప్పుకున్న వాళ్ళకి రివర్స్గా వచ్చింది. ఇదేం కొత్త కాదే. అశ్విని నాచప్ప, దాంతోపాటు కల్పన చావ్లా అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఈ అమ్మాయి గుర్తుండిపోతుంది. ఈ అమ్మాయి చరిత్ర పుటల్లో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చింది జేమియా రాడ్రిగస్. అంతే. జై హింద్, జై హింద్.